సో చూడండి ఫ్రెండ్స్, ఇది మనం దీన్ని క్లీన్ చేయకముందుకి వేరే ఉండేది, దీన్ని క్లీన్ చేసినాక ఎంత డస్ట్ అనేది వచ్చిందో. కార్బొరేటర్ అనేది క్లీన్ అయితే చేసేసినాం. సో చూడండి ఫ్రెండ్స్, ఇది అనమాట దీంట్లో ఉండే ఐటమ్స్ అన్ని ఇవి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనమైతే బైక్ కార్బొరేటర్ క్లీన్ చేయబోతున్నాం. ఏ విధంగా చేస్తాం అనేది ఒకసారి చూడండి. సో ఈరోజు అయితే మనమైతే బైక్ కార్బొరేటర్ లేదా కార్బొరేటర్ అంటారు కదా, దీన్ని క్లీన్ చేయబోతున్నాం. ఏ విధంగా క్లీన్ చేస్తాం అనేది చూడండి. ఫస్ట్ అయితే మనకైతే ఒక బౌల్ కావాలి. తర్వాత వచ్చేసి ఇలా పెట్రోల్ పోసుకొని దీనికి ఒక చిన్న హోల్ పెట్టుకొని పెన్నిస్తో. తర్వాతకి మన దగ్గర స్టార్ స్క్రూ డ్రైవర్ అంటే స్క్రూ డ్రైవర్, ఒక పాత బ్రష్, అంతే ఫ్రెండ్స్. దీంతో అయితే మనం అయితే క్లీన్ చేస్తాం. సో చూడండి ఒకసారి, దీనికి చాలా డస్ట్ అయితే ఉంది అనమాట. సో మీరైతే చూడండి మా దగ్గర. ఫస్ట్ అయితే మనమైతే దీన్ని అయితే లూజ్ చేసేసుకోవాలా. స్క్రూస్ ఉంటాయి కదా వల్ల. ఇది బౌల్ ఎందుకంటే మనవి దీంట్లో ఉండే పార్ట్స్ అనేది ఎక్కడికి పోకుండా మనమైతే జాగ్రత్త పెట్టుకోవాలా. అందుకోసం అందులో కడుక్కోవడానికి కూడా మనకైతే క్లీన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో దానికోసం బౌల్ అనమాట. సో ఇదైతే చాలా అంటే చాలా డస్ట్ ఉంది. ఇది క్లీన్ లేకపోతే మనకి బైక్లో ప్రాబ్లం ఏదంటే, మనకు అప్పుడప్పుడు బైక్ పెట్రోల్ అయిపోయినట్ట సౌండ్ వస్తుంటుంది కదా, అది దీనివల్లే అనమాట. ఈ కార్బొరేటర్ అనేది క్లీన్ లేకపోతే ఈ విధంగా వస్తుంది. చూడండి డస్ట్ మనకైతే దీంట్లో ఉంది, చాలా డస్ట్ అయితే దీంట్లో ఉంది, చాలా డస్ట్. సో దీని అయితే ఫస్ట్ క్లీన్ చేస్తున్నాం. ఫస్ట్ ఇది రిమూవ్ చేసేసినాం కదా క్యాప్ అనేది. సో తర్వాతకు వచ్చేసి ఈ పిన్ అనేది జాగ్రత్తగా లూజ్ తీసేయండి. చూడండి ఈ పిన్. తర్వాతకి చిన్నగా తీయాలి, ఎందుకంటే ఇక్కడ ఉంది కదా, ఇది ఫ్లూట్ పిన్ అంటారు. మెయిన్ ఇంపార్టెంట్ ఇదే అనమాట. మెయిన్ ఇంపార్టెంట్ ఇదే అనమాట. ఎందుకంటే మన బైక్కి మన ఇంజన్కి ఎంత పెట్రోల్ ఇవ్వాలి అనేది ఇది చాలా ఇంపార్టెంట్. సో అందుకోసం ఎంత ఇవ్వాలి, ఎంత పంపించాలి అనేది దీనివల్లనే జరుగుతుంది. సో ఇది మీరు చూసుకోండి, లేదనుకోవద్దండి. ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది ఇది ఫ్లూట్ పిన్. సో నెక్స్ట్ దీనిలో కూడా ఇప్పేయాలన్నమాట ఈ రెండు స్క్రూలని. సో దీన్ని కూడా ఇప్పేయాల. మన దగ్గర స్టార్ ఉంది. సో అలాగే నార్మల్ స్క్రూ డ్రైవర్, దీంతో లూజ్ చేసేసేయాలి మొత్తం. జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే ఒకటి మిస్ అయినా మనకి చాలా ప్రాబ్లం ఉంటుంది. చూడండి ఇది చిన్నది హోల్స్ ఉన్నాయి కదా, ఇది ఇంపార్టెంట్. వీటి నేమ్ అయితే తెలియదు మనకి, ఎందుకంటే మనం అంత మెకానిక్ కాదు కాబట్టి. సో ఇదంతే. సో నెక్స్ట్ వచ్చేసి బయట వచ్చేసి ఈ రెండు స్క్రూస్ ఉంటాయి. ఇది వచ్చేసి మనకి ఏమంటారు, పికప్ ఉంటుంది కదా, మనకి వైబ్రేషన్ అనేది ఎక్కువ రాకుండా తక్కువ మీడియం పెట్టుకునేది, ఎక్సలేటర్ అనేది మీడియం పెట్టుకునేది ఇది ఈ పిన్ అయితే. ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్. సో అలాగే ఇది మైలేజ్ పిన్ అంటారు. సో చూసుకోండి, ఇది కూడా ఇప్పాలా. చూడండి ఈ పిన్ కూడా ఇప్పాలా. సో తర్వాత ఇది కూడా ఇప్పుకోవచ్చు, లేకపోతే లేదు. మనమైతే ఇది ఇప్పాల్సిన అవసరం లేదు. ఇది అనేది మనం చౌక్ మాదిరి. ఫస్ట్గా అయితే ఈ కప్ అయితే క్లీన్ చేసేద్దాం. చూడండి ఈ విధంగా చేసేయాలా. మనకి ఇలా హోల్ పెట్టుకుంటాం కదా, దీన్ని ఇలా కడిగేయాలా. చూడండి బ్రష్తో కొద్దిగా ఇలా అంటే క్లీన్ అయిపోతుంది. మరి ఇది పెట్రోల్ అనమాట. సో మీరైతే మరి ఎక్కువ రఫ్ అనొద్దండి, ఎందుకంటే ఈ పార్ట్లు అనేది చాలా డెలికేట్గా ఉంటాయి. కొంచెం మనం గట్టిగా అంటే కూడా విరిగిపోవడానికి ఛాన్స్ అయితే ఉంది. చూడండి చాలా అంటే చాలా డస్ట్ ఉంది.
బైక్లో సగం ప్రాబ్లం ఏంటి అంటే ఇదే అనమాట. ఎందుకంటే మనకి కార్బ్యూరేటర్ ఇది రెండు ఒకటే నేమే, నేను సారి అంటున్నా. సో ఈ కార్బొరేటర్ అనేది మనకి మంచిగా ఉంటే బైక్ ఇంజన్ అనేది బాగా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే పెట్రోల్ అనేది ఇంజన్కి ఇచ్చేది దీని నుంచే. సో అందుకే దీన్ని కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలా. ఇది అయిపోయింది. దీంట్లో రబ్బర్ ఉంటుంది, వాచర్. సో మీరు తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదనమాట. సో దీన్ని అనేది కొంచెం మనం తుడవకుండా బట్టతో తుడచవచ్చు, లేకపోతే ఇలానే పెట్టుకుంటే మీరు కొద్దిసేపు ఆరిపోతుంది అనమాట, ఎండకి పెట్టుకుంటే అంతే. సో నెక్స్ట్ అయితే ఇది దీనిలో ఎక్కువ ఉంది చాలా. ఫస్ట్ అయితే పైన క్లీన్ చేసేసి తర్వాత లోపల వేద్దాం. ప్రతి ఒక్క హోల్కి అయితే మీరైతే పెట్రోల్ అయితే పంపించండి ఈ విధంగా. చూడండి ఇక్కడ చాలా డస్ట్ ఉంది కదా, ఇది అనేది మనకి ఎయిర్ ఫిల్టర్ నుంచి వస్తుంది. ఎయిర్ ఫిల్టర్కి మనం ఈ విధంగా పెట్టేస్తాం. సో ఇది వచ్చేసి మనకి ఎక్సలేటర్ది. సో ఇది వచ్చేసి మనకి ఇంజన్కి హోల్ ఉంటుందా, ఇంజన్కి అటాచ్ ఉంటుంది. సో ఈ మూడు అనమాట. ఈ విధంగా సెట్టింగ్ అనేది ఉంటుంది. ఫస్ట్ అయితే దీన్ని చాలా క్లీన్ చేసేద్దాం. కొద్దిగా చూసుకొని చేసుకోండి, చెప్పినా కదా మీకు మళ్ళీ చెప్తున్నా. చాలా డెలికేట్గా ఉంటాయి అన్నమాట పార్ట్స్ అనేటివి. సో చూసుకొని చేసుకోండి పూర్తిగా. ఎక్కువ ఏం డస్ట్ లేకుండా ఉండాలా. చూడండి కొద్దిసేపటికే మనకి ఎంత డస్ట్ అనేది ఉందో ఇంకా చాలా డస్ట్ ఉంటుంది క్లీన్ చేస్తే. అలాగే మనం తర్వాతకి ఇది కూడా క్లీన్ చేసుకోవాలా. దీని నుంచి మనం ఎక్సలేటర్ అనేది మనం రేజ్ చేస్తాం కదా, దీని నుంచి అనమాట. దీని నుంచి మనకి తీసుకొని మనకి మంచిగా ఇస్తుంది. ఇది కూడా చాలా జాగ్రత్తగా పెట్టాలి పిన్ను, ఎందుకంటే మళ్ళీ తప్పుగా పెడితే చాలా ఇబ్బంది అవుతుంది. మనకి ఎక్సలేటర్ అనేది సరిగ్గా ఉండదు. ఎవరు క్లీన్ చేయాలా. సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఇదైతే మనం అయితే క్లీన్ చేసేసినాం. సో దీన్ని కూడా కొద్దిగా పక్కకు పెట్టుకుందాం. సో చూడండి కొద్దిగా పక్కకు పెట్టుకుందాం. ఇంకా మన దగ్గర బ్రష్ ఉంది కాబట్టి ఈ బ్రష్తో ఎక్కువ లోపలికి అనేది పోవడం లేదు గ్యాప్స్లోకి. సో మీ దగ్గర చిన్న బ్రష్ ఉంటే, ఏదైనా పెయింటింగ్ బ్రష్ ఉంటుంది కదా, చిన్న బ్రష్ ఉంటుంది, ఆ బ్రష్ అయితే బాగుంటుంది, చూసుకోండి. సో అయితే పక్కకు పెట్టుకుందాం. తర్వాత క్యాప్, ఫ్లోట్ పిన్ క్యాప్. మనకి పిన్నులు జాగ్రత్తగా క్లీన్ చేసుకోండి, హోల్స్ ఉంటాయి దీనికి. తర్వాతకి పిన్ను సో ఈ పిన్ కూడా దీంట్లో రెండు దాంట్లోకైతే మనకైతే స్ప్రింగ్ ఉంటుంది అటాచ్డ్. సో మీరు సడన్గా పెరికేస్తే ఆ స్ప్రింగ్ అనేది ఊడిపోతుంది. సో మీరు చూసుకోండి అంతే. తర్వాతకి ఇది కూడా క్లీన్ చేద్దాం. ఇప్పుడు చాలా డస్ట్ ఉంది. సో
ఇదైతే మనమైతే ఇంకా ఫిక్స్ చేసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? సో చూడండి ఫ్రెండ్స్, ఇది మనం దీన్ని క్లీన్ చేయకముందుకి వేరే ఉండేది, దీన్ని క్లీన్ చేసినాక ఎంత డస్ట్ అనేది వచ్చిందో. ఈ పెట్రోల్ అనేది మనకి ఒక 250 ml అయితే అయిపోయింది. సో ఇదైతే చాలా డస్ట్ వచ్చింది, మనకి ఇది యూజ్ కాదు. సో మనం పాడేద్దాం అంతే. ఈ విధంగా వచ్చింది డస్ట్, ఇంకా క్లీన్ చేసుకోవాలి మనం. ఏమంటే మన దగ్గర మనమైతే లోపలైతే 100% అయితే క్లీన్ చేసేసినాం. బయట కొంచెం ఉంది, కొన్ని చోట్ల బ్రష్ పోని చోట్ల అయితే కొంచెం ఉంది. సో మీ దగ్గర బ్రష్ చిన్నది ఉంటే చాలా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా ఫిట్టింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనమైతే లోపల మనకి కార్బొరేటర్ ఉంది కదా, లోపల అయితే ఫిట్ చేసుకున్నాం. ఫస్ట్గా ఈ నట్ అనేది టైట్ చేసేద్దాం. తర్వాతకి ఇది ఉంది కదా, ఇది ఒక స్క్రూ. చెప్పినా కదా మనకైతే వాటి నేమ్స్ తెలియదు. సో జస్ట్ ఓకే మనం చెప్తున్నాం. చూడండి ఎలా క్లీన్ చేసుకోవాలనేది తెలుసు మనకైతే బాగా. అయిపోయింది ఈ రెండు. లోపలైతే మనకి రెండు వచ్చేసినాయి. సో ఇక్కడ మనకి ఇదొకటి, సో మనకి ఇదొకటి. సో చూడండి ఫ్రెండ్స్, స్ప్రింగ్ అనేది దీంట్లో వేసుకోవాలా. సో తర్వాతకి ఇది అనేది ఈ విధంగా పెట్టేసేయాలి. ఫస్ట్లో మనకి ఆ వల్ల నట్లు అనేది ఏ విధంగా టైట్ ఉన్నాయో మీరు కూడా ఆ విధంగా పెట్టుకుంటే అయిపోతుంది. సో ఇదొకటి, మనకి ఇదొక నట్ ఉంది. సో దీన్ని కూడా టైట్ చేసేద్దాం. చూడండి ఇక్కడ టైట్ చేసేలా. అడ్జస్ట్మెంట్ నట్ అనమాట ఇది. ఎందుకంటే అడ్జస్ట్మెంట్ అనేది మనకి ఎక్సలేటర్ ఉంటుంది, దానికి బీడింగ్ అనేది ఎక్కువ రాకుండా ఇది అడ్జస్ట్మెంట్ అన్నట్టు. సో అయిపోయింది. చూడండి ఈ విధంగా క్లీన్ ఉండాలి. సో మనమైతే ఇప్పుడైతే ఈ క్యాప్ ఉంది కదా, ఈ క్యాప్ అనేది ఫ్లూట్ పిన్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలో చూడండి. ఇక్కడ స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్లో అనేది ఈ ఫ్లూట్ పిన్ అనేది ఈ విధంగా దిగాల. సో చూడండి ఈ విధంగా అనేది అలా చేయాలా, అప్పుడే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనమాట. సో తర్వాతకి ఈ ఫ్లూట్ పిన్ అనేది దీంట్లో ఈ హోల్లో అనేది పర్ఫెక్ట్గా ఫిట్ కావాలా. చూడండి తర్వాతకి ఈ పిన్ ఉంది కదా, ఈ పిన్ అనేది ఈ విధంగా సెట్ చేసుకోవాలా. చూడండి రెండు సమానంగా ఉండాలా. చూడండి ఈ విధంగా ఉండాలా, పర్ఫెక్ట్ అనమాట. సో దీన్ని అయితే ఇంకా కప్ అయితే పెట్టేద్దాం. చూడండి కప్ అయితే పెట్టేద్దాం. సో ఫ్రెండ్స్ ఇదనమాట. సో ఫైనల్గా దీన్ని మనం ఈ విధంగా సెట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా లోపలికి పోతే ఇది పర్ఫెక్ట్ ఫిట్ అనమాట. కొన్ని చోట్లకి ఈ విధంగా పడుతుంటుంది. ఈ విధంగా ఉన్నప్పుడు మనం అట్నే పెట్టేస్తాం, అది కాదు పర్ఫెక్ట్. ఇది అనేది మనకైతే లోపలికి పోవాలా. సో ఇంకా స్ప్రింగ్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసేసి టైట్ చేసేసి అయిపోతుంది. సో ఇదనమాట. చూడండి ఇదైతే అయిపోయింది. కార్బొరేటర్ అనేది క్లీన్ అయితే చేసేసినాం. సో వీడియోలో అనిపించిందో కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తే, అంతవరకు అయితే ఉంటా ఫ్రెండ్స్, బాయ్.